సింగరేణికి సంబంధించిన దానిపైన కూడా జాగృతి అధ్యక్షురాలు కవితని తొలగించారు, లేకపోతే కవిత తప్పుకున్నారు, కుప్లేశ్వరికి కూడా కట్టబెట్టారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. సింగరేణి కార్మికులు నాయకులు ఆనాడు ప్రేమతోని నన్ను గౌరవ అధ్యక్షురాలుగా జనరల్ బాడీ పెట్టి ఎన్నుకున్నారు. యూనియన్లు వేరు, పార్టీలు వేరండి. పార్టీ నుండి ఇన్ఛార్జ్గా ఈశ్వరన్న ఉన్నారు. ఈశ్వరన్న స్వయాన తను ఒక బొగ్గుగని కార్మికుడు, బాయిలకు దిగి బొగ్గెత్తినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి బొగ్గుగని కార్మికుల కష్టాలు తెలిసినటువంటి నాయకుడిగా పార్టీ నుండి ఒక ఇన్ఛార్జ్ని పెట్టడాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను. నన్ను గౌరవ అధ్యక్షురాలుగా తొలగించడమని కానీ, ఎక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తొలగించడమని కానీ టీబీజీ కేసు ఇప్పటివరకు చెప్పలేదు. పైగా నేను టీబీజీ కేసుకు చేసిన నష్టం కూడా ఏం లేదు. సింగరేణి జాగృతి పెట్టింది కూడా ఎందుకు? కార్మికుల హక్కుల కోసం టీబీజీ కేసు పోరాటం చేస్తుంది, కార్మికుల సంక్షేమం కోసం మేము పోరాటం చేస్తామని స్పష్టంగా చెప్పినాం. ఎందుకంటే ఇవాళ సింగరేణి కాలనీలలో మీరు ఎక్కడ చూసినా ముందులాగా కరెంట్ ఉంటలేదు, ముందులాగా నీళ్లు ఉంటలేవు, ఆల్మోస్ట్ మోరి నీళ్లు నల్ల నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే కాంగ్రెస్ హయాంలో కనీసం మంచినీళ్ళు కూడా సింగరేణి కాలనీలలో వస్తలేవు. దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారు? కార్మికుల యొక్క కుటుంబాలు ఇబ్బంది పడతాయి. సో కార్మికుల ప్రాథమిక సంక్షేమం కోసం పనిచేయడానికి సింగరేణి జాగృతిని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఒక కామెంట్ చేశారు, అంటే మీడియా చిట్చాట్లో కూడా కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో, ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి అంటారా, ఇంకా ఉన్నాయి అక్కడ? దయ్యాలు ఆడికెళ్ళిపోతే ఇవాళ ఇంటర్వ్యూ ఉండదు కదా. దీంతో పాటుగా బీసీలకు సంబంధించిన దానిపైనే 72 గంటల పాటు మీరు దీక్ష చేసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే జాగృతి యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే ఒకటి, సమాధానం ఖచ్చితంగా వస్తుంది. సమాధానం రాకపోయినా స్పష్టత వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ ఒక ఫోకస్గా ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందండి. ఒకవేళ వాళ్ళు అట్లా ఆన్సర్ ఇవ్వకపోతే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, పోరాట మార్గాలు. ఖచ్చితంగా బీసీ మేధావులతోని, బీసీ కుల సంఘాల వాళ్ళతోని, సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని పార్టీలతోని కూర్చొని చర్చించి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులందరితో కూడా మాట్లాడిన తర్వాత ఫ్యూచర్ కార్యాచరణ అనేది ప్రకటిస్తాం. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అప్పుడు జాగృతి ఒంటరిగా పోటీ చేస్తున్నా, వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసే దిశగా అడుగులు వేపిస్తున్నా, ఎలా అంటారు స్థానిక సంస్థ ఎన్నికల్లో? జాగృతి పొలిటికల్ పార్టీ కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి. జాగృతి నుంచి ఎవరు పోటీ చేయాలనుకున్నా ఖచ్చితంగా వారికి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని అడుగుతాం. ప్రభుత్వం నుంచి లీక్స్ వస్తున్నాయి కాబట్టి గతంలో బీసీలకు సంబంధించిన అంశం కావచ్చు, పూలే విగ్రహం కావచ్చు, అదేవిధంగా కవిత ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రభుత్వం నుంచి లీక్స్ వస్తున్నాయి, అందుకనే కవిత ముందుంటూ కూడా కార్యక్రమాలు చేస్తుందని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంటుంది. అంటే ఒకటండి, పలు రకాల చర్చలు జరుగుతుంటాయి సమాజంలో. ఈ చర్చల వెనుకున్నటువంటి ఆంతర్యం ఏందన్నది టైమే డిసైడ్ చేయాలండి. నేను నా కమిట్మెంట్ బీసీల కోసం పదే 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 అనేక కార్యక్రమాలు చేసి ప్రూవ్ చేసుకుంటాను. ఒకవేళ నాకెవరితోనన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటే నేను ఒక కార్యక్రమం చేసి ఆపొచ్చు కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆపొచ్చు కదా. అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా 72 గంటలు దీక్షలు చేయాల్సినటువంటి అవసరం నాకేముంది? మ్యాచ్ ఫిక్సింగ్ పోరాటాలు చేయడం అన్నది కవితకు అలవాటు లేదు, తను ఇదివరకు చేయలేదు, ఇక ముందు కూడా చేయబోదు. రాష్ట్రంలో ఇప్పటివరకే సాగునీటికి సంబంధించిన అంశంపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. బనకచెర్ల విషయంలో కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బనకచెర్ల అంశాన్ని కూడా ప్రతినిత్యం మాట్లాడుతుంది. జాగృతి బనకచెర్ల పైన కూడా ఏ విధంగా స్టాండ్ ఉండబోతుంది జాగృతి? మేము లీగల్ పోరాటం చేస్తామని ఇదివరకే చెప్పినామండి. దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా రెడీ అయింది. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతాం. ఇదివరకు ఎట్లయితే పోలవరం ప్రాజెక్ట్ మీద కూడా జాగృతి తరఫున సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మేము పోరాటం చేసినాము, ఫ్యూచర్లో బనకచెర్లను కూడా ఖచ్చితంగా ఆపుతాం. బనకచెర్ల పైన కూడా రీసెంట్గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్లు మీరు చూసింటారు. బనకచెర్ల ఇప్పటివరకు పూర్తయింది, బనకచెర్లకు కేసీఆర్, హరీష్ రావు సంతకం ఎప్పుడో పెట్టేశారని చెప్పేసి కూడా రీసెంట్గా చెప్పారు కామెంట్లు. ఇక అది నేను మా అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న నిజామాబాద్ నేను పెద్దగా మాట్లాడితే బాగుండదు, కానీ అది కరెక్ట్ కాదండి వారు చెప్పే అంశము. బనకచెర్ల ప్రాజెక్టు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కొత్తగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివర్ లింకింగ్ ఇష్యూస్లో తెలంగాణ భూభాగం మీద కాకుండా లింకేజ్ పాయింట్ మార్చాలని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. చాలా స్పష్టంగా మనం లేఖలు రాసి ఉన్నాము, అపెక్స్ కౌన్సిల్కి రాసాము. లింకేజ్ అనేది జరిగితే ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గరే జరగాలని చెప్పున్నాము. కాబట్టి దానిలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. కాళేశ్వరం కమిషన్ కూడా ఇప్పటివరకు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అందులో నిత్యం అంటే అవి ప్రభుత్వానికి సంబంధించిన లీకలా తెలియదు. అదేవిధంగా కేసీఆర్కు సంబంధించిన కేసీఆర్ దోషి అనే విధంగా కూడా ఇప్పటివరకు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానిపైన
ఈ ప్రభుత్వానికి అలవాటే కదండి, ఏదో రిపోర్ట్ అంటారు, అది ఎప్పుడు బయటకు చెప్పరు. కనీసం ఇప్పటి వరకు ఎస్సీల మీద వేసినటువంటి షమీమ్ అఖ్తర్ రిపోర్టు బయట పెట్టలేదు, భూసాని కమిషన్ రిపోర్టు బయట పెట్టలేదు, కులగణకు సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టలేదు. అట్లానే అనేకమైనటువంటి కమిటీలు కమిషన్లు వేసిండ్రు, దాన్ని ఏని కూడా బయట పెట్టలేదు. సో మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది ఏంటంటే అసలు ఆ రిపోర్ట్లో ఏముందో బయట పెట్టండి. ఆ సీక్రెసీ ఎందుకు? బయట పెడితే ప్రజలే డిసైడ్ చేసుకుంటారు కదా, చట్టపరమైన చర్యలు తర్వాత తీసుకోవచ్చు. కానీ అసలు రిపోర్ట్లో ఏముందని కనీసం చెప్పాలి కదా. చెప్పకుండా రోజు ఒకటి లీక్ ఇచ్చి రాపించుకొని సెన్సేషన్ క్రియేట్ చేయడం అన్నది కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పల్చన అవుతుంది ఇటువంటి విషయాలు చేస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 72 గంటల పాటు చేయబోయే దీక్షకు ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సానుకూలంగా సమాధానాలు వస్తాయా లేదా అనేది దానిపై వేచి చూద్దాం. జాగృతి నిర్వహించే కార్యక్రమం మాత్రం 72 గంటల పాటు ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామని చెప్పేసి కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే ఇప్పటివరకే ప్రకటిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.